ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రేమైన పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మరొకసారి పరలోకపు తండ్రిని ఆరాధించి గణపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో లెక్కలేనన్ని మేలులు ఉపకారములు ప్రతిదినము చేస్తూ ఉన్న దేవుడు అయినందుకే వందనాలు. మా ఆయుష్ను పొడిగిస్తూ మమ్మల్ని దినదినము బ్రతికిస్తూ ఉన్నందుకే వందనాలు. ఈ లోకంలో మరి ప్రభా బ్రతుకుతామన్న నిరీక్షణ లేనప్పుడు కూడా మరి ప్రభా మీ జీవము చేత మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నందుకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యము చేత మమ్మల్ని బ్రతికింప చేస్తున్నందుకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై సంఘముగా చేరి ప్రార్థించుట కొరకు మేమందరం చేరి వచ్చినగా మమ్మల్ని అంగీకరించండి. మా ప్రాణాత్మ దేహములు పవిత్రపరిచి మీ యొక్క రక్తమును ప్రోక్షించి మా అవసరత కొలది మాతో మాట్లాడి మహిం పొందమని కోరచ్చు. అంధకార చీకటి శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసముతో గద్దించి బంధించి దూరపరుస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు నామములో పాడే పాటలు వాయించే వాయిద్యములు వాక్య ధ్యాన సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 592, 799, 592 and 799. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించిన, విసుగక నీవు ప్రార్థించిన, ఎడతెగక నీవు ప్రార్థించిన, విసుగక నీవు ప్రార్థించిన, సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కోరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. నీ కోరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనకు సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో
విశ్వాసముతో ప్రార్థించిన విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నా కొరకై మీరు చేస్తున్న ప్రార్థనలన్నిటి కొరకై ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. మీ కొరకు కూడా మేము మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో ప్రార్థనలో ప్రవేశించక పూర్వం మనం ధ్యానిస్తున్న అంశము ప్రేయర్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్, మన అవసరతల కొరకై ప్రభువును ప్రార్థించుట. అయితే అవి శరీర సంబంధమైనవి కాకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన అక్కరలు, ఆత్మ సంబంధమైన అవసరతల కొరకై మనము తప్పకుండా ప్రార్థన చేయాలి. శరీర అవసరతల కొరకు మనం తప్పకుండా ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనము ప్రార్థించే వారమై ఉన్నాం. కానీ ఆత్మీయంగా మనకున్న అక్కరలు మనము గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకొరకై మొదటిదిగా మనకు ఏం అక్కర ఉంది, మనం ఏ అవసరత కొరకు మనం ప్రార్థించాలి అంటే మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 11, గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్స్ చాప్టర్ 11 verse 24. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు
మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. ప్రార్థన చేయనప్పుడు మనం అడుగు వాటన్నిటినీ కూడా మనము పొంది ఉన్నామని నమ్మాలి. ఇది ప్రభు యొక్క మాట అయింది. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు మన అవసరతలు మనం ఏమైతే అడుగుతున్నామో అవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలి. కాబట్టి ఇక్కడ మనం చెప్పవచ్చు, ఇక్కడ మన అవసరత ఏంటి అని అంటే కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ అంటే తప్పకుండా విశ్వాసముతో మనము నిరీక్షించుట అనేది మనకు అవసరం. ఈ మాటలోని అర్థము మనము అడుగున్నదెల్లా పొంది ఉన్నామని నమ్ముట, అది ఎంతో నమ్మకముతో, ఎంతో విశ్వాసముతో కూడిన నిరీక్షణతో కూడినది. విశ్వాసముతో కూడిన నిరీక్షణ, మనం పొంది ఉన్నామని నమ్ముట. కాబట్టి మనం ఆశించేది, మనం ఆకాంక్షించేది మనం విశ్వాసముతో కూడిందై ఉండాలి. కాబట్టి అనేకసార్లు మనము ఇలా నమ్మలేం. మనం అడిగినవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడని నమ్మలేం. ఎందుకు నమ్మాలి? దేవుడు ఇచ్చాడని ఎందుకు నమ్మాలి అంటే ఒక 3 కారణాలు ఉన్నాయి. ఒకటి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 6 verse 8. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేమో ఆయనకు తెలియదు. మనము ప్రార్థన చేయకముందే, మనం అడుగక మునుపే మనం ఏ అక్కర కొరకు ఆయన సన్నిధిలో వెళ్తున్నామో ఆ అక్కర ఆయనకు తెలియను. హీ నోస్ అవర్ నీడ్స్. కాబట్టి మన అక్కరలు ఆయన ఎరుగును, ఆయనకు తెలియను. మనం ఏం అడుగుచున్నామో ఆయనకు ముందుగానే తెలియను. అది ఒకటి. తర్వాత రెండవది, మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. కాబట్టి ఇక్కడ మన తండ్రి ఎంతో నిశ్చయంగా మనం అడుగునవి మంచి ఈవులు ఇస్తాడు. మన తండ్రి ఇచ్చేవాడు. కాబట్టి మన తండ్రికి మనం అడగక మునుపే తెలియను. రెండవదిగా మన తండ్రి ఇచ్చేవాడు. ఆయన ఎవరినీ గద్దింపక ధారాళముగా ఇచ్చేవాడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ 3 విషయాలు, అంటే మన తండ్రికి మన అక్కర తెలుసు, రెండవది ఆయన ఇచ్చేవాడు, మూడవది ధారాళంగా ఇచ్చేవాడు. కాబట్టి మన తండ్రి ఇచ్చేవాడు, ఆయనకు తెలుసు. కాబట్టే మనము ప్రార్థన చేసినవన్నీ కూడా మనకు దొరుకుతాయి, మనము పొంది ఉన్నామని నమ్మాలి. ఉదాహరణకు భౌతిక సంబంధమైన తండ్రి గురించి చెప్తూ, మీరు చెడ్డవారైనా కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశిస్తారు కదా. ఒక భౌతికమైన తండ్రి తన పిల్లల అక్కరను తీర్చడానికి ఎంతో ప్రయాసపడి వారు అడిగినవన్నీ కూడా కొని ఇస్తారు కదా. చేపను అడిగితే పాము ఇస్తాడా? అలా ఇవ్వడు కదా. మంచి ఈవులు ఇస్తాడు కదా. అయితే మీ పరలోకపు తండ్రి మరీ నిశ్చయముగా తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్తున్నప్పుడు ఈ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ అనేది తప్పకుండా మనం కలిగి ఉండాలి. అది మన అవసరత. చాలాసార్లు ఈ ప్రభు దగ్గర నుంచి మన ఎక్స్పెక్టేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రభు ఇస్తాడా? మనం చేసినవన్నీ కూడా ఆయన ఇస్తాడా? మనం అడిగినవన్నీ కూడా ఇస్తాడా? అవును, ఇస్తాడు. అయితే ఆయన ఉద్దేశ ప్రకారం, ఆయన చిత్తానుసారంగా భౌతికమైనది కాకుండా ఆత్మ సంబంధమైన అక్కరల కొరకు మనం ప్రార్థన చేస్తే మన పరలోకపు తండ్రి నిశ్చయముగా మనకు అనుగ్రహించువాడు. కాబట్టి అవర్ రిక్వైర్మెంట్ ఈజ్ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్. కాబట్టి మన అక్కర ఏంటి అని అంటే, మనము విశ్వాసముతో, నమ్మకముతో కూడిన నిరీక్షణ మనకు అవసరం. ప్రభువా, ఇది నాకు లేదు, నాకు అనుగ్రహించు. అది మనము పొంది ప్రార్థించినప్పుడు మన మనవులు
మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 6 వర్స్ 7, 6వ అధ్యాయము 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె నుండకుడి. వ్యర్థమైన మాటలు వచింపవద్దు. వితౌట్ మెనీ వర్డ్స్, ఎక్కువ మాటలు. అక్కడ రాయబడుతుంది, ఇంగ్లీష్ భాషలో చాలా బాగుంది, ఫలభరితము కానటువంటి వ్యర్థమైన మాటలు. అంటే ఉపయోగము లేని మాటలు, వ్యర్థమైన మాటలు. అందులో ఏమాత్రం కూడా ప్రభు సంతోషించదగిన, ప్రభువుకు మహిమ తీసుకొని వచ్చే మాటలు లేనప్పుడు మన ప్రార్థన దేవుడు వినడు, ఆలకించడు, మనకు అనుగ్రహించడు. అయితే ఇక్కడ మనకేం అవసరము అని అంటే, మన అవసరత ఏంటంటే వితౌట్ మెనీ వర్డ్స్. చాలాసార్లు మనం ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు విస్తరించి మాట్లాడుట వలన, విస్తరించి ఏదో ప్రభువుకు చెప్పుట వలన మన ప్రార్థన ప్రభు వింటాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది చాలా దేవుడు కోరుకొనని పని. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే విస్తరించి మాట్లాడకూడదు. అన్ని జనులు కూడా వాళ్ళు అట్లా చేస్తే దేవుడు వాళ్ళ మనవి వింటాడని అనుకుంటున్నారు కదా. మీరు అట్లా చేయొద్దు, మీరు వారి వలె ఉండకూడదు. అయితే ఏం చేయాలంటే సమయోచితమైన మాటలు ప్రభు దగ్గర మాట్లాడాలి. చాలాసార్లు సమయోచితమైన మాట, సమయానికి అనుకూలమైన ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాం. సమయానికి అనుకూలమైన వచనములే మనం పలుకవలసిన వారమై ఉన్నాం. కాబట్టి చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనంలో రాస్తూ ఉన్నాడు, సమయోచితమైన మాట ఎంత మనోహరము. Proverbs chapter 15 verse 23. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సమయోచితమైన మాట, సమయానికి అనుకూలమైన మాట. ఎప్పుడైతే మనం సమయోచితమైన మాట ప్రభు దగ్గర ప్రార్థిస్తామో, సమయోచితమైన మాటలతో, 19వ కీర్తన 14వ వచనంలో దావీదు భక్తుడు రాస్తారు కదా. చూడండి, 19వ కీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. సమయోచితమైన మాటతో మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన అనేది ఆయనకు అంగీకారములగునుగాక, ఆయన అంగీకరించేటువంటి ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, మనకెవరైనా సరిపోని వాళ్ళు ఉంటే, లేకపోతే మనకు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రభువా ఫలాని ఇది చేయి, ఫలాని అది చేయి, వాళ్ళని ఇట్లా చేయి, వీళ్ళని ఇట్లా చేయని మనం ప్రార్థన చేస్తాం. అయితే ఆ ప్రార్థన ఎప్పుడు కూడా ప్రభు వినడు. ఎందుకొరకంటే అది సమయోచితమైన మాట కాదు. సమయోచితమైన మాట అంటే ప్రభువుకు అంగీకారములగు ప్రార్థన, ప్రభు అంగీకరించే ప్రార్థన. మనం చేసిన ప్రార్థనలన్నీ ప్రభు అంగీకరిస్తాడు అని చెప్పలేము. కారణం ఏంటంటే కొన్ని మనం స్వార్థంతో, ఏదో దురాశతో మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడు. కాబట్టి ఆ ప్రార్థనకు విలువ కూడా ఉండదు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనకు అవసరం ఏంటంటే వితౌట్ మెనీ వర్డ్స్, ఎక్కువ విస్తరించి మాట్లాడుట అనేది మన బలహీనత. అయితే ప్రభువా, నేను సమయోచితమైన ప్రార్థన ఎట్లా చేయాలో నాకు నేర్పించు. నా ప్రార్థన, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంత మాత్రమే కాకుండా 141వ కీర్తన, సామ్ 141 verse 2, 141 verse 2, 141వ కీర్తన 2వ వచనము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రభు దృష్టికి అంగీకారములయ్యే ప్రార్థన మనకు చాలా అవసరం. ఇట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నీ దృష్టికి అంగీకారం అవుతుందా లేదా? దానికి కారణం ఏంటంటే, నేను సమయోచితంగా ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభువా,
నన్ను కనికరించి నాకు నేర్పించు. అది రెండవది. తర్వాత మూడవ అవసరత 1 Thessalonians chapter 5 verse 15 and 17. 1 Thessalonians మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. తెలుగులో 15వ వచనం ఉంది, ఇంగ్లీష్లో 17వ వచనం ఉంది. 17. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయి. ప్రే వితౌట్ సీజింగ్. ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగకుండా ప్రార్థించుట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మన అవసరత ఏంటి అని అంటే అన్సీజింగ్. సీజింగ్ అండ్ అన్సీజింగ్. తెగిపోవుట, ఎడతెగకుండా. ఎడతెగకుండా అంటే ఇది మన విశ్వాస జీవితమును దేవునితో మనం ఈ లోకంలో జీవించే విశ్వాస జీవితము ప్రభుతో మనకున్న సంబంధాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఎడతెగకుండా ప్రభుతో మనకుండే సంబంధం అనేది ఎడతెగకుండా ఉండాలి. అప్పుడే మన ప్రార్థనలు ప్రభువుకు చేరుతాయి. అప్పుడే మన హృదయ ధ్యానమును ప్రభు అంగీకరించువాడు. ఎడతెగకుండా ప్రార్థించుట అంటే చూడండి, 1 Chronicles chapter 16 verse 11. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. 16వ అధ్యాయము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. నిత్యము వెదకుట. కాబట్టి అన్సీజింగ్, నిత్యము వెతుకుట అంటే సీక్ హిస్ ఫేస్ కంటిన్యూయలీ. కంటిన్యూయలీ అనే మాట మనం చూస్తే ఎడతెగకుండా ఆయన సన్నిధిని మనం వెతుకుతూ ఉండాలి. అంటే ఆయన సన్నిధి ఎప్పుడూ మన ముఖం మీదేనే, ఎప్పుడూ మన కళ్ళ ముందే. ఆయనతో మనం ఎలా ఉన్నామో అనేది ఎడతెగకుండా కంటిన్యూయలీ మనం ఆయన సన్నిధిని వెతుకుతూ ఉండాలి. అప్పుడే ఎడతెగకుండా మనం ప్రార్థన చేస్తున్నామని చెప్పగలం. తర్వాత రెండవది మత్తయి సువార్త 26వ అధ్యాయం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 26 verse 41. 26 verse 41. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. కాబట్టి ఆత్మ ఏమో సిద్ధంగా ఉంది, కానీ శరీరం ఏమో బలహీనంగా ఉంది. కానీ ఇక్కడ ఎడతెగకుండా ప్రార్థించుట అంటే ద స్పిరిట్ అండ్ ఫ్లెష్ ఈజ్ రెడీ. కాబట్టి మన ఆత్మ, మన శరీరము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడమే, సంసిద్ధంగా ఉండడమే. ఆత్మ ఏమో బలంగా ఉంది, కానీ శరీరం బలహీనంగా ఉంది. కానీ శరీరము బలంగా ఉండాలి, ఆత్మలో కూడా బలంగా ఉండాలి. ఆత్మలో సిద్ధంగా ఉండాలి, శరీరములో కూడా సంసిద్ధంగా ఉండుట. అది ఎడతెగకుండా ప్రార్థన చేయుట. ఎడతెగకుండా ప్రార్థన చేయుట. తర్వాత మూడవది లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో వారు విసుకకుండా నిత్యము ప్రార్థించుట అనేది వారికి ప్రభు నేర్పించాలని కోరాడు. విసుకక నిత్యము ప్రార్థించుట. కాబట్టి ఆల్వేస్ ప్రేయర్, ఆల్వేస్ ఎల్లప్పుడూ అనే మాట అక్కడ చూస్తాం. కంటిన్యూయల్లీ ప్రేయర్ అండ్ ఆల్వేస్ ప్రేయర్. ఎల్లప్పుడూ అంటే ఇది మనకు ప్రభుతో ఉన్న సంబంధాన్ని గురించి చెప్తూ ఉంది. ఓకే, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండడం అంటే మనం ఏ పని చేయకుండా ప్రార్థన చేయమని కాదు. మనము ప్రభుతో మనకున్నటువంటి సంబంధం అనేది ఎల్లప్పుడూ ఆయనతో ఉండునట్లుగా చూచుకొనుట. అది ఎడతెగకుండా ప్రార్థన చేయడం. సో మన ప్రార్థనలు ఎందుకు ప్రభు వినకుండా ఉంటాడు అనేది కూడా చాలా ప్రాముఖ్యం. సో వై అవర్ ప్రేయర్స్ ఈజ్ రిఫ్యూజ్డ్? బికాజ్ చూడండి, జేమ్స్ చాప్టర్ 1 verse 5.
యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనములు. అయితే 6వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియును. సందేహించువాడు డౌట్ఫుల్ పర్సన్ ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన తప్పకుండా వెనక్కి వస్తుంది. కారణం ఏంటంటే తనలో విశ్వాసం లేదు. సందేహంతో ఎన్నోసార్లు ప్రార్థిస్తాం, సందేహించి ప్రార్థించడం ద్వారా ఫలితమే లేదు. కాబట్టి అట్లా మనము ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి మనం ప్రార్థించి మనం అడుగుచున్నవన్నీ కూడా ప్రభువు మనకి ఇచ్చాడు అన్నటువంటి కాన్ఫిడెంటల్ ఎక్స్పెక్టేషన్తో మనం ప్రభు సన్నిధిలో ఆయన ముఖదర్శనం కోరుచు ఆయన మన అవసరతలు తీర్చాలి అని ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మరొకసారి మీ వాక్యం కొరకే వందనములు స్తోత్రములు. ఎవరైతే ఈ వాక్య భాగాలు వింటున్నారో వారందరి జీవితాల్లో మరి ప్రభా ఆశీర్వాదము మేలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా ప్రార్థనలో ప్రవేశించడానికి మమ్మల్ని మేము సంసిద్ధపరచుకున్నట్లుగా కృపను అనుగ్రహించమని కోరచ్చు. మరి ప్రభా బెత్లెహేం సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘ సరిహద్దులు విశాలపరచండి, గుడారపుత్రాలు పొడవు చేయండి. సంఘంలోని ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా మరి ప్రభా సిద్ధపడి స్థిరపడగలుగున్నట్లుగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ ఎంతో త్వరగా ఉంది ప్రభు. మరి ప్రభా మేము ఎవరు కూడా విడవబడకుండా మా బలహీనతల చేత మరి ప్రభా మీ రాజ్యములో మమ్మల్ని కూడా మరి ప్రభా పాత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా బలహీనతలన్నీ క్షమించమని ప్రార్థిస్తున్నాం. సంఘముగా మమ్మల్ని అందరినీ సమకూర్చండి. ఈ లాక్డౌన్లో మేమందరం కూడా నీ సన్నిధిలోనికి రాలేకపోతున్నాం ప్రభు, నీ మందిరంలోనికి రాలేకపోతున్నాం. కనికరించండి. మరి ప్రభా మా దేశంలో ఉన్న ఈ తెగులు మరి ప్రభా మీరు నివారణ చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో మరి ప్రభా మీ జీవాన్ని పోయండి. మరి ప్రభా ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామమును విశ్వసించినట్లుగా సహాయపడండి. మరి ప్రభా ఏ కారణాల వల్ల ఇది మా ప్రభా జరుగుతుందో మేము ఎరుగం, కానీ ఇందులో మా బలహీనతలు మా లోపములు కూడా ఉన్నాయి. దయతో కనికరించండి, మమ్మల్ని సమకూర్చండి. మేము ఇంకా శరీరానుసారులుగానే ఉన్నాము, ఆత్మానుసారంగా చేయబడటం లేదు, ఇంకా పరిపూర్ణులం కావట్లేదు. విశ్వాసంలో బలహీనులంగా ఉన్నాము, శరీరంలో కూడా బలహీనంగా ఉన్నాము. కనికరించండి. మరి ప్రభా ఇలాగున సంఘంలోని ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉండే వారి కొరకు, చదువుకునే వారి కొరకు, మరి ప్రభా ఆయా చింతలు విచారములు వారు కలిగిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి బీదలైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆహార కొరతతో అలమటిస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి. మీరే ఆహారం అనుగ్రహించమని, మా అవసరతలు అలాగే అందరి అవసరతలు కూడా తీర్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మరి ప్రభా దైవ సేవకులుగా మరి ప్రభా లోటులో ఉన్నారో, కొరతలో ఉన్నారో వారందరి మరి ప్రభా అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచయను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇలాగున మరి ప్రభా సంఘాలన్నింటిలో ప్రేమ సంతోష సమాధానములు ప్రవర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ, ఇలాగున మేము కుటుంబముగా చేసే ప్రార్థనలు అంగీకరించి ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకునమని కోరుచు ఇచ్చిన మంచి సమయం కొరకై మరి ప్రభా మా ప్రియులు ఆయా దేశాల్లో చెదిరి ఉన్నారు. మరి ప్రభా న్యూయార్క్లోను న్యూజెర్సీలోను ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా వారందరికీ మీ కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. జింబాంబేలో ఉంటున్న బిడ్డల కొరకు, సింగపూర్లో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి అలాగున బెంగళూరులో ఉంటున్న బిడ్డలు, మరి ప్రభా ఇలాగున ఆయా కువైటు, దుబాయ్, సౌదీ, రియాద్లో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దోహాలో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి. మరి ప్రభా ఇలాగున ఇంకా ఎవరైతే మాకు తెలియకుండా దూర ప్రాంతాల్లో ఉంటున్నారో వారందరిని కనికరించండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ దగ్గర కనికరముల హస్తంలోకి అప్పగించుకుంటూ, ఎవరైతే కరోనా COVID-19తో ఇన్ఫెక్టెడ్ అయ్యారో వారికి కూడా కావాల్సిన కృపను అనుగ్రహించి స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా దేశంలో నుంచి రోగములన్నీ కూడా పూర్తిగా తీసివేస్తానన్నారు. మరి ప్రభా నీ శరీరంలో నుంచి రోగంని తీసివేసి నిన్ను స్వస్థపరిచే దేవుడు నేను అన్నారు. పరిపూర్ణమైన వాగ్దానములు నెరవేర్చి మహిమ పొందమని కోరుచు మా దేశమును, మా రాష్ట్రమును బాగు చేయమని కోరుచు పరిపాలకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగున పోలీస్ వ్యవస్థ కొరకు, మరి ప్రభా మున్సిపాలిటీ వ్యవస్థ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగున మరి ప్రభా డాక్టర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇలాగున ప్రతి ఈ మరి ప్రభా
లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరి క్షేమం కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తూ మీ కనికరము కోరుతూ మీ దయగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకును సకల లోకంలో చెదిరిన పరిశుద్ధులందరికీ ఇప్పుడు నేలప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.